నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. అంటే ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డి గారు డిసిసి మీటింగ్లో వాళ్ళ ప్రెసిడెంట్ల మీటింగ్లో సమీక్ష మీటింగ్లో దేవుళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అంటే దేవులతో పోల్చి ప్రెసిడెంట్ల మీద ఏకాభిప్రాయం ఉండదు, భిన్నాభిప్రాయాలు ఉంటాయని చెప్పేసి దేవులతో పోల్చడం జరిగింది. అంటే దీన్ని హిందూ సంఘాలు కావచ్చు, ముఖ్యంగా బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ అన్న అయితే సందర్భోచితంగా మాట్లాడాలి. కాకపోతే మన తెలంగాణ యాస భాషల్లో కొన్ని పొలుపు కథలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. ఇప్పుడు ఏమైనా సరే తను ఒక సందర్భోచితమైన మాట తప్పితే ఏ దేవుళ్ళని కించపరచలే. కాకపోతే దేవుళ్ళ పేరు తీసిన తప్పితే అతనైతే దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళంటే వాళ్ళకి అస్త్రం ఒకటే. వాళ్ళకి అస్త్రం ఏంది? దేవాలయాలు, లేకపోతే ఇంకా అదే ఉంటుంది వాళ్ళకి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి, ఈరోజు వాళ్ళ చిన్న అస్త్రం దొరికింది రేవంత్ అన్న మీద. దాని మీద వాళ్ళు అది ఇది ఏదో చేస్తారు. నేను ఒకటే మాట చెప్తాను, 119 నియోజకవర్గాలు ఉన్నాయి మన దగ్గర భారతీయ జనతా పార్టీకి. అక్కడ వీళ్ళు పోటీ చేస్తే ఎన్ని నియోజకవర్గాలు డిపాజిట్ గల్లంత అవుతుంది, అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్ళీ మీరు మీ సమావేశాలలో బీసీ నాయకుని అధ్యక్షుడిగా ఎందుకు చేయడం లేదని మీరు అడగడం లేదు. ఇప్పుడు బీసీ నాయకుని తెలంగాణలో అధ్యక్షుడు చేస్తే కొద్దిగా వచ్చే ఎన్నికల్లో మీకు ఫలితాలు బాగుంటాయి కదా. మళ్ళీ బీసీ నాయకుని మీరు చేయమని చెప్పండి ఫస్ట్ మీ నాయకులకు. అంతేగాని ఇప్పుడు రేవంత్ అన్న ఏదో అన్నాడు, ఏదో చేసిండు అని కాదు. రేవంత్ అన్న ఏమనలే అసలు. ఇది ఎవ్వరు ఏమంటారు, పబ్లిక్ కూడా ఏమంటారు, కాలి పీలి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో దొరికిన వాళ్ళకు దాన్ని బట్టి ఊరుతారు కానీ దానివల్ల ఏం కానే కాదు, ఇంత కూడా ఏం కాదు. ఎందుకు మరి ప్రతిసారి అంటే ఎప్పుడో ఒకసారి అంటే అనుకోవచ్చు. మరి మొన్న శివజ్యోతి కూడా తిరుమల పోయినప్పుడు లడ్డు మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, అది కూడా దుమారం రేపాయి. ఇంకొకటి పోలీసు వాళ్ళు అయ్యప్పమాల మీద ఆంక్షలు పెడితే బీజేపీ నాయకులు కూడా ధర్నా చేయడం జరిగింది డీజీపీ ఆఫీస్ ముంగట. ఇప్పుడు దీని మీద వ్యాఖ్యలు. సో అంటే ప్రతిసారి హిందూ మతం మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఒకటే మాట చెప్తున్నా అన్న, అసలు అక్కడ ఏముండదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక అస్త్రం అన్నమాట. ఇక ఏమన్నా అనగానే అయిపోయి హిందూ సమాజాన్ని అది చేస్తారు, హిందూ ధర్మాన్ని అది చేస్తారు, అణచివేస్తారు, తొక్కేస్తారు. ఇంకా వీళ్ళు ఎక్కువ చేస్తారు. నిజంగా చేసిన వాళ్ళు కొద్దిమందికి మేము యాక్షన్ తీసుకున్నారు, దాని బాగుంది కొన్ని దగ్గర. బట్ ఇదైతే రేవంత్ అన్న మాటలు మాత్రం సందర్భోచితంగా మాట్లాడినవి. ఒక వ్యక్తిని కానీ దేవుళ్ళని కానీ కించపరిచే వ్యాఖ్యలు తను చేయలేదు. మామూలుగా సందర్భోచితంగా మాట్లాడినవి. సో ఏదేమైనా సరే నేను ఒక్కటే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి, ఇప్పుడు మీరు ఇంతగా చెప్తున్నారు, నేను ఒకటే మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ కష్టపడ్డ వాళ్ళు ఎవరన్నా 1980s రెండే సీట్లు ఉండే భారతీయ జనతా పార్టీకి. మళ్ళీ 2 సీట్ల నుంచి ఇన్ని సీట్ల వరకు తెచ్చిరు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ. అలా ఫోటో పెడుతున్నారు వీళ్ళు ఎక్కడన్నా? వాళ్ళ కరపత్రంలో ఎక్కడన్నా ఫోటో ఉంటుందా? ఉండలేదు. కేవలం నరేంద్ర మోడీ పేరే ఉండాలా, నరేంద్ర మోడీ జపం చేస్తారు. నరేంద్ర మోడీ ఒక్కళ్ళు కష్టపడితే కొన్ని వేల మంది సుఖపడుతారు. వీళ్ళు చేసేది మాత్రం ఎక్కడ ఒక గల్లీ గోరు ఒక సమస్య పరిష్కరించారు, ఒక డ్రైనేజ్ సమస్య పరిష్కరించారు, ఒక స్ట్రీట్ లైట్ సమస్య పరిష్కరించారు. వాళ్ళ చొక్కా మాత్రం నలిగిపోవద్దు. ఇలాంటివి మాత్రం వస్తే మాత్రం వాళ్ళు ఇంకా వేరే విధంగా వేరేగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక నేనైతే ఒకటే మాట చెప్తున్నా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అంటే మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ అభిమానినే. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. మీరు చిన్నగా ఏదో ఉంటే రేవంత్ అన్న మీద ఇంత యాక్షన్ తీసుకుంటున్నారు, సామాన్య కార్యకర్త కూడా లేచి మాట్లాడుతారు. నాకైతే ఏం అర్థమవుతలేదు. ఆయన అన్న మాటలో మాత్రం ఎలాంటి అది లేదు, సందర్భోచితంగా మాట్లాడి దానికోసం అయితే నేను చివరిగా దీని గురించి వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరు, మరి దీని గురించి ఎందుకు మాట్లాడతారా? ఎవరు వీళ్ళే అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు వేసినప్పుడు వేరే మతం తీసుకోవచ్చు కదా, హిందూ మతం ఎందుకు తీసుకోవాలని? అంటే ఇప్పుడు మన తెలంగాణ యాస భాషలో ఏంటంటే మేము నాయ బ్రాహ్మణుల మా మీద పొలుపు కథలు లేవా? ఎన్నో ఉన్నాయి, చాలా ఒక్కొక్క జాతి మీద ఒక్కొక్క ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన వేరే భాషలు లేకుండా మన భాషలు చాలా ఉన్నాయి అన్న. సో దాన్ని పట్టుకొని మనం ఊగులాడితే ఎట్లా చెప్పండి? ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారు, ఏమంటారు ఉన్నాయి. ఇక మళ్ళీ నా నోడతం చెప్తే మా వాళ్ళు నువ్వు ఎందుకు చెప్పినా భయ అంటారు ఏమో, ఎందుకు ఇక నా నోడతం ఎందుకు చెప్పించుకోవాలి? సో ఏంటంటే సందర్భోచితంగా చాలా మాటలు ఉన్నాయి తెలంగాణ యాస భాషలో. ఏంటంటే అవి ఇప్పుడు ఏంటంటే అనవారికల్లా అరే మా కులానికి కించపరుస్తుండు, లే మా దేవునికి కించపరుస్తుండు అట్లా వస్తున్నాయి. సో అట్లేం లేదు, మా తెలంగాణ యాస భాషలో
చాలా ఉన్నాయి. మన భాషకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా గౌరవం పెరిగింది. మన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు RRR సూపర్ డూపర్ హిట్ అయింది, ఆస్కార్ అవార్డు కొట్టింది. అంతకుముందు అయితే మన తెలంగాణలో ఒక చిన్న లిరిక్స్ లాగా పెడుతుండే, అప్పుడు సినిమాలో ఒక టిప్ లాగా పెడుతున్నాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, మన తెలంగాణ వచ్చిన తర్వాత మన భాషకు విలువ పెరిగింది, మన తెలంగాణ ప్రజలకు కూడా విలువ పెరిగింది. మన తెలంగాణకి 29 రాష్ట్రాల్లో మంచి పేరు వచ్చింది.